నమస్తే, వెల్కమ్ టు లియో. సినీ ఇండస్ట్రీలో ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత కొత్త మెరుగులు వస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే మన ముందు లేని వారిని కూడా మనం చూసేటువంటి ఒక అవకాశం ఏఐ కల్పిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఇలాంటి తరుణంలోనే ఎవరైతే హీరోలు వాళ్ళు చేయనటువంటి ఒక సాహసాలు కావచ్చు, లేదా విన్యాసాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డూపును పెట్టడం కావచ్చు, లేదా ఏఐతో చేయించడం కావచ్చు, వీటన్నిటి వల్ల మొత్తానికి పెను మార్పులు అయితే రాబోతున్నాయి. అయితే సూపర్ స్టార్ హీరోలు కావచ్చు, లేదా సింగర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ వారసులందరూ కూడా పేటెంట్ హక్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందేనా ఏంటిది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే ఎవరైతే సూపర్ స్టార్ హీరోస్ కావచ్చు, ఏజ్ పైబడిన తర్వాత వాళ్ళకి సంబంధించి కొన్ని సన్నివేశాలు కావచ్చు, కొన్ని యాక్షన్ పార్ట్స్ కావచ్చు చేయలేనటువంటి తరుణంలో ఏఐ కావచ్చు లేదా డూప్స్ పెట్టి చేయించడం చూస్తున్నాం. అయితే కొంతమంది అసలు మన మధ్య లేని వారిని కూడా మనం సినిమాలలో చూస్తున్నాం. కొన్ని భారతీయ 2లో కావచ్చు, కొంతమంది గతంలో ఉన్నటువంటి ఒక ఆర్టిస్టులే మనకి ఇప్పుడు కనిపించడం కావచ్చు, ఇట్లాంటి ఏఐ టెక్నాలజీ వస్తుంది. సో వీళ్ళ వారసులందరూ కూడా, అంటే ఇప్పుడున్న స్టార్స్ కావచ్చు, లేదా యాక్టర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, వాళ్ళ వారసులందరూ కూడా పేటెంట్ హక్కులు కానీ, లేదంటే మనకు ఒక వీలునామా రాసుకోవాలా, మాకు సంబంధించినటువంటి ఒక కుటుంబ సభ్యుల్ని వాడుకుంటే మాకు ఇంత ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రాసుకునేటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వచ్చినాయి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీలునామా రాకపోతే రేపు కొట్టుకుంటారు. ఎందుకంటే ఆస్తులు ఎట్లాగో మనకి వీలునామాలు రాసుకుని ఈ ఆస్తి వీళ్ళకి, ఈ ఆస్తి వీళ్ళకి అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకి ఫేస్ వాల్యూ ఉంది, కాబట్టి వాళ్ళకి ఫేస్ వాల్యూ ఉంది, గుడ్ విల్ ఉంది. ఆ గుడ్ విల్కి సంబంధించి కూడా నాకు సంబంధించిన ఏమైనా వాడుకుంటే నా పిల్లల్లో పలానా వాళ్ళకి ఈ రైట్స్ ఉంటాయి, లేకపోతే మా అబ్బాయికి మాత్రమే ఈ రైట్స్ ఉంటాయి, ఇలా రాసే పరిస్థితి వచ్చేసింది. ఉదాహరణకు చెప్పాలంటే ఆ హీరో లేకుండా షూటింగ్లు జరిగిపోతున్నాయి. ఆ తర్వాత రీప్లేస్ చేస్తారు, డూపులతో సినిమాలు చేసి రీప్లేస్ చేస్తారు హీరోని. అంటే ఫేస్ వరకు రీప్లేస్ చేసుకుంటారు, బాడీ వరకు. అంటే బాడీ సైజుని ప్రకారమే, ఆ కొలతల ప్రకారం అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చేసుకుంటాం. లాంగ్ షాట్లో చేసుకోవడం, క్లోజప్ చేయించాల్సి వచ్చినప్పుడు ఈ ఫేస్ని చూపించడం, ఇలా కెమెరా ట్రిక్స్ అని చెప్పాలి దీన్ని. అలా చేసుకుంటున్నారు. ఉదాహరణకి జైలర్ 2 షూటింగు చాలా వేగంగా జరుగుతుందంట. ఇక్కడే ఫిల్మ్ సిటీలో జరుగుతుందని చెప్పి వార్తలు వచ్చినాయి. లేటెస్ట్ ఇవాళ వార్త అది. అంటే పైగా అది యాక్షన్ సన్నివేశాలు. అంటే రజనీకాంత్ నటిస్తున్న సినిమా యాక్షన్ సన్నివేశాలు రజనీకాంత్ ఉండాలి. కానీ రజనీకాంత్ కూలీ షూటింగ్లో అక్కడెక్కడ మెడ్రాస్లో కూలీ షూటింగ్లో ఉంటే ఆయన సంబంధించిన యాక్షన్ షూటింగ్లో ఇక్కడ చేస్తున్నారు. రజనీకాంత్ లేకుండా డూప్ను పెట్టి ఆ షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు ఫాస్ట్గా. మరి దీనివల్ల ఏమవుతుంది, మనకేంటంటే రజనీకాంత్ని చూడాలి, ఆయన బాడీ లాంగ్వేజ్ చూడాలనుకుంటే కష్టం. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా వాళ్ళు డూపులు చేసేస్తున్నారు చాలామంది. ఇదివరకు రికార్డింగ్ డ్యాన్స్లో డూపులు చేస్తూనే మనం ఎంజాయ్ చేసాం. ఇప్పుడు సినిమాల్లో కూడా డూపులతోనే చేసే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా ఎక్కడ రాజీ పడతల వాళ్ళు హీరోలు రెమ్యునరేషన్ విషయంలో తగ్గట్లా. రెమ్యునరేషన్ మాత్రం సేమ్ యాజిటీగా వాళ్ళకి ఏ రెమ్యునరేషన్ తీసుకున్నారో ఆ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి డూపులకి టైం వచ్చిందని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొద్ది ఇంచుమించు ఆ దగ్గర పోలికలు ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయనే చెప్పుకోవాలి. ఇదివరకు అంత అమౌంట్ ఇచ్చేవాడు కాదు, కేవలం బాడీని మెయింటైన్ చేసినా కానీ ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో వార్తలు రాస్తున్నారు. అయితే మనం చూసుకుంటే సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గతంలో మనం చూసుకుంటే క్రీడాకోలలో తన వాయిస్ వాడినందుకు చరణ్ కూడా దాని మీద ఒక చిన్న కేసు లాంటిది ఏదో వేసినట్టు మనకు తెలిసింది. సో నిజంగా వాయిస్లు వాడుకున్నా సరే ఏఐ టెక్నాలజీ ద్వారా ఖచ్చితంగా మాకు మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఒక అమౌంట్ రావాలని చెప్పేసి రాసుకునే అవకాశం ఉందంటారా? ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీకు అక్కడ బాలుకి వచ్చేసరికి వాయిస్కి వాల్యూ ఉంది. ఇప్పుడు ఘంటసాల వెంకటేశ్వర గారు లేకపోయినా ఆయన వాయిస్తో పాటలు చేసే ప్రమాదాలు కూడా ఉంటాయి. గతంలో పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు మేల్కొని వాళ్ళు తెలుసుకొని మాకు ఈ రైట్స్ నాకు కావాలి అని చెప్పి వాళ్ళే పోటీలు పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందని తెలియదు. ఇప్పుడు డీప్ సీక్ అని చెప్పి ఇట్లా రకరకాల ఏఐ టూల్స్, రకరకాల టూల్స్ వచ్చేసినాయి. ఏఐ టూల్స్ని చిన్న షార్ట్ ఫిల్మ్స్లో షార్ట్స్లో వాడుతున్నారు. అది బిగ్ స్క్రీన్ మీద కూడా వాడే రోజులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇక్కడ చిన్నగా మొదలైందంటే అది రేపు పెద్దగా ఉంటుంది. మరి హీరో లేకుండా షూటింగ్ చేసేయడం అనేది, చాలా ఫాస్ట్గా చేయడం అనేది, లేకపోతే 73 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో హీరోలు సినిమాలు ఎలా చేస్తున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు రిస్క్ తక్కువ చేస్తున్నారు. ఒకప్పుడేమో అదే హీరోలు రిస్క్ ఎక్కువ చేసేవాళ్ళు, రిస్క్ ఎక్కువ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక 200 కోట్ల రెమ్యునరేషన్ అనుకుంటే చేసే రిస్క్ ఏమో తక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితి వచ్చేసింది. అంటే కేవలం వాళ్ళ ఫేస్ వాల్యూ, అది ఆ స్టార్డమ్ ఉన్న వాల్యూ ప్రకారం సినిమాలు చేస్తున్నారు. లేకపోతే 73 ఏళ్ల వయసులో
చేయాల్సిన పరిస్థితి అయితే లేదు. సో మనం ఈ రకంగా చూసుకుంటే రాబోతున్నటువంటి కాలం ఏదైతే ఉందో ఏ టెక్నాలజీ ద్వారా గతంలో కూడా మనం చూసాం, షారుఖ్ ఖాన్ సినిమాలు కావచ్చు, లేదంటే అమెరికన్ సినిమాలు కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి ఒక వయసు 55-60 దగ్గరలో ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు 20కి సంబంధించినటువంటి ఒక వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందనే సినిమాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో అంటే డిక్రీజింగ్ ఆఫ్ ఏజ్ కావచ్చు, లేకపోతే ఇంక్రీజింగ్ ఆఫ్ ఏజ్ కావచ్చు, ఈ రెండు కూడా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి రానున్న కాలంలో ఎలాంటి వాటికైనా సరే పేటెంట్ హక్కులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే చెందాలని చెప్పి ఇప్పుడున్నటువంటి సూపర్ స్టార్స్ కావచ్చు, నటీనటులు కావచ్చు, అందరూ రాసుకునే అవకాశం ఉందంటారా? ఉంటుంది. ఎందుకంటే జనం కూడా ఫిక్స్ అయిపోయారు, పలానా రజనీకాంత్ సినిమా వస్తుంది, పలానా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తుంది, ఇలా ఫిక్స్ అయిపోతారు. ఆ గుడ్ విల్ అనేది ఉంటుంది కదా. అంతేగాని వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఈ జనరేషన్ అయిపోయిన తర్వాత ఆ స్టార్డమ్ ఉన్న హీరోలు తక్కువ మంది ఉంటారు. బహుశా అంత స్టార్డమ్ తెచ్చుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఆ ఫేస్ వాల్యూ ఉండదు, ఓపెనింగ్స్ రావట్లేదు. రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే ఓపెనింగ్స్ ఉంటాయి, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఓపెనింగ్స్ వస్తాయి. వాళ్ళు లేని రోజుల్లో కూడా ఆ సినిమాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడున్న టెక్నాలజీలో. గతంలో అయితే అట్లా ఉండేది కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే హీరో లేకపోయినా, మనకి ఫిజికల్గా మనం లేకపోయినా కానీ వచ్చే రోజులు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే, ఆ హీరో లేకుండా షూటింగ్లు చేసేసుకుంటున్నారు ఫాస్ట్గా. అది కానీ అయినా సరే ఫాస్ట్గా సినిమాలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు హీరో లేకపోయినా కానీ షూటింగ్ చేస్తే చాలా ఫాస్ట్గా అవ్వాలి. పలానా హీరో పలానా ఆ షెడ్యూల్లో ఉంటాడు. ఎన్టీ రామారావు గారు 3 షిఫ్ట్లు చేశారు, కృష్ణ గారు 4 షిఫ్ట్లు చేశారు, కృష్ణ గారికి సంవత్సరానికి 18 సినిమాలు రిలీజ్ అయినాయి అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడున్న టెక్నాలజీలో అసలు అలా సినిమాలు చేయొచ్చు, అన్ని సినిమాలు చేసుకోవచ్చు. ఎందుకంటే డూపులతో సినిమాలు చేసేస్తున్నప్పుడు ఎక్కువ సినిమాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. ఆ కాంబినేషన్ సీన్స్ వచ్చినప్పుడు అక్కడ క్లోజప్ సన్నివేశాల్లో ఆ ఫేస్ పెట్టుకుంటారు. కానీ భవిష్యత్తులో అది ఇంక్రీజ్ చేస్తారేమో అనుకుంటున్నా, సినిమాల సంఖ్య పెంచుకుంటారేమో అనుకుంటున్నా. సో రానున్నటువంటి ఒక కల్కి సినిమాలో కూడా మన మధ్య లేనటువంటి ఒక అన్న ఎన్టీఆర్ గారు అతి తొందరలో కనిపించబోతున్నారని చెప్పేసి మన కల్కి 1 పార్ట్ ఎండింగ్లోనే మనం అనుకున్నాం. సో నిజంగా అలా కూడా జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వైజయంతి బ్యానర్ స్టార్ట్ అయిందే రామారావు గారి చేతుల మీద. మరి అక్కడ మనకి ఏంటంటే అసలు కృష్ణుడి పాత్ర ఎవరు వేశారనేది కూడా వాళ్ళు ఆ వ్యక్తి పేరు బయటకు వచ్చింది, కానీ సినిమాల్లో మాత్రం మనకు ఎవరు చూపించాల. వాళ్ళు ఆ విధంగా మెయిల్ చేసుకున్నారని చెప్పి అనిపిస్తుంది. చూపించకుండా చేయటం వల్ల అది ఫెచ్చింగ్ అయింది. రేపు ఒరిజినల్గా ఎన్టీఆర్ని చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు కల్కి సినిమా ఇప్పటికిప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. ఆ టైం కల్లా ఫాస్ట్గా టెక్నాలజీ మారిపోతుంది. క్వాలిటీగా అదే రూపురేఖలు, 100% రూపురేఖలు, అది 100% వాయిస్, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎవరిదైనా డబ్బింగ్ చెప్పించుకున్నా అదే హీరో వాయిస్ చెప్పించుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్కి చెప్పారంటే మరి వాయిస్ తెలుగులో కల్కిలో ఏ ఉపయోగించి వాయిస్ కూడా అలా ఇచ్చేస్తున్నారు. వేరే చేసినా కానీ, వేరే ఆర్సీఎం రాజు లాంటి వాళ్ళు చెప్పినా కానీ క్లోనింగ్ చేసేస్తున్నారు, వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు. ఇలా రకరకాల టెక్నాలజీ వచ్చినాయి. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇది సినిమాల పరంగా, బిజినెస్ పరంగా కానీ, ఆర్టిస్టులు లేకపోయినా కానీ, భౌతికంగా మన దగ్గర లేకపోయినా కానీ వాళ్ళ సినిమాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్ దీనివల్ల లాభపడబోతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పటికే తరతరాలుగా తరగని ఆస్తి సంపాదించి ఉన్నారు. వాళ్ళు లేకపోయిన తర్వాత కూడా ఇంత ఆస్తి మాకు ఇచ్చారని చెప్పుకోవడానికి కొత్త ఆస్తుల సంపాదనకి మార్గాలు అనేవి తెరుచుకుంటున్నాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది గుడ్ విల్ కదా. ఇప్పుడు ఒక పెద్ద 200 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు తీసుకునే హీరో భౌతికంగా లేకపోయినా అతని ఫేస్ని చేసుకుంటూ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉండగానే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవన్నీ క్యాప్చర్ చేసే అవకాశాలు ఉంటాయి. నవరసాలకు సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ అన్ని క్యాప్చర్ చేసుకోవడం, దీన్ని అడాప్ట్ చేసుకోవడం చేస్తారు. సో చూద్దాం సార్, మొత్తానికి మన మధ్య లేకపోయినా సరే వాళ్ళ వారసులకి వాళ్ళు ఇంకా లాభపరుస్తున్నారంటే నిజంగా అది ఏ టెక్నాలజీకి ఉన్నటువంటి గొప్పదనం అనుకోవాలి. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే.